హెరిటేజ్ అనేటువంటి కంపెనీ, హెరిటేజ్ కు సంబంధించి ప్రాసెసింగ్ ఇట్లా ట్యాంకులు ఉంటాయి, ఇట్లా 9 ట్యాంకులు ఉంటాయట. ఓకే, ఇట్లా 9 ట్యాంకులు ఉంటాయి. ఏది ఈడ చౌటుప్పల్ కాడ జరిగిన ఘటన 1 2 3 4 5 6 ఇట్లా 9 ట్యాంకులు ఉంటాయి. ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి పాలు పోవాలి, ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి పోవాలి, ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి పోవాలి. ఈ 4వ నెంబర్ ట్యాంకులు ఎలక చచ్చిపోయిందట. మరి ఏం చేస్తామంటే ఈ 3 లక్షల లీటర్లు ఉత్తపోతారా, కొట్టిపారే అంటే కొట్టిపారేసారట, స్మెల్ రాకుండా పౌడర్ కొట్టేసారట. పతం అయిపోయింది. మొత్తం పాలన్ని విషయమే. ప్రజలారా, ఇవి ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయంటే పాలతోని జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిపై అప్పుడే విషం చిమ్ముతున్న ఈ ఉహనావాదులను చూడండి. ఈ వ్యక్తి ఏటో దగ్గరుండి చూసినట్టు, ఇతను ఏదో పత్తిత్తు అయినట్టు 3 పార్టీలు మారాడు, మాట మీద నిలకడలేదు, తన రాజకీయ ప్రయాణం మీద నిలకడలేదు. ఇటువంటి వ్యక్తి చెప్పినట్లు మనం ఎంతవరకు నమ్ముతాం? ఎలా ఉండోడు, ఎలా అయ్యాడు? టీవీ ఛానల్లో చిన్న తీన్మార్ మల్లన్న అనే పేరుతోటి యాంకరింగ్ చేసుకునే వ్యక్తి ఈ రోజు కోట్లు పడగలెత్తాడు. కోట్లు పడగలెత్తడం కాదు, ప్రభుత్వాలు గాని, వ్యక్తులు గాని, సంస్థలు గాని బ్లాక్ మెయిల్ చేసే స్థితికి వచ్చాడు. ఈయనేమైనా ఆ ట్యాంక్ లో ఎలక్క పడిపోవడం చూసాడా? దానికి విట్నెస్లు ఉన్నాయా? విట్నెస్ ఉంటే పెట్టమనండి, లేకపోతే కోర్టుకి ఎక్కమనండి. అంతేగాని ప్రజలందరూ ఎంతో ఆదరించే సంస్థ మీద ఇలా విశ్వసించడంలో అర్థం ఏంటి? అంటే ఇది బ్లాక్ మెయిల్ రాజకీయం. వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళంటే అందరూ డప్పు కొడుతున్నారు, మనం డప్పు కొడతారు, లేదంటే అందరూ వ్యతిరేకిస్తూ వీళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. తిరుపతి లడ్డు మీద జరుగుతున్న వివాదాన్ని పక్కదారి మళ్లించే ప్రయత్నంగా కనిపించడం లేదు మనందరికీ. ప్రజలేమైనా అమాయకులా? ఇంతకాలం బట్టి హెరిటేజ్ మీద లేని దుమారు ఇప్పుడు ఎందుకు వచ్చింది? కేవలం వీళ్ళ రాజకీయ ప్రయోజనాలే. ఆఖరికి వీళ్ళు ఎలా తయారయ్యారంటే నిన్న మొన్నటి వరకు ఫేవర్ గా మాట్లాడి మళ్ళీ వాళ్ళు అగనిస్ట్ గా మాట్లాడే దూర్తులు వీళ్ళందరూ. అవకాశవాదం చూడండి. నిన్న మొన్నటి వరకు ఒక మేడం లాయర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫేవర్ గా మాట్లాడారు, జనసేన ఫేవర్ గా మాట్లాడారు. సడన్ గా ప్లేట్ మార్చారు. ఏమంటే తమ కులంలో ఒక వ్యక్తికి ద్రోహం జరిగిందని. ద్రోహం జరిగితే పవన్ కళ్యాణ్ డైరెక్టర్ అడగొచ్చు కదా, పబ్లిక్ లో రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ మనం చెప్పలేము, వీళ్ళే తెలుసుకోవాలి. చెడుని సమర్థించడానికి 100 గలాలు గొంతెత్తొచ్చు, కానీ మంచి సమర్థించడానికి ఒక్కడు గొంతెత్తడు. ఎందుకంటే చెడు చేస్తున్న వ్యక్తులు డబ్బులతోటో పవర్ తోటో కొనేస్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని సమర్థించడానికో హెరిటేజ్ సమర్థించడానికి న్యూస్ చేయటం లేదు. కానీ ఒక విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయో ప్రజలు తెలియాలనే ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇంత ఘోరమా? తిరుపతి లడ్డూలో కల్తీ కలిసిందన్న మాట వాస్తవం. దాని మీద మాట్లాడాలి, లేకపోతే హెరిటేజ్ లో ఏదో ఘోరం జరిగిందన్న విషయం కరెక్ట్, దాని మీద మాట్లాడాలి. ఈ రెండు మిక్స్ చేయడంలో అర్థం ఏంటి అంటే నువ్వు ఇది చేసావు, మేము ఇచ్చేస్తాం. ఇది ఎంతవరకు న్యాయం? వీళ్ళకి భక్తులు మనోభావాలు అవసరం లేదు. హెరిటేజ్ పాలు నచ్చకపోతే కొండ మానేస్తారు, లేదంటే బాయ్కాట్ చేస్తారు. తిరుపతిలో డాల్గా అవుతుందా? ఇది చాలా అన్యాయం, ఘోరం. శ్రీవారి ప్రసాదంలో, దేవాలయాల్లో తయారు చేస్తున్న ప్రసాదంలో కల్తీ నెయ్యి జరుగుతున్న విషయాన్ని బయటకు వచ్చినప్పటి నుంచి దాన్ని ఎలా పక్కదారి పట్టించాలని చాలా మంది ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక పార్టీకో ఒక నేతకో కొమ్ముకాయడని చెప్తున్న మాట కాదు, కేవలం భక్తుల మనోభావాల్ని గుర్తుంచుకొని మాట్లాడాల్సిన విషయం. హెరిటేజ్ లో ప్రాబ్లమ్స్ అనేది సపరేట్ ఇష్యూ, అది కమర్షియల్, అది వ్యాపార సంస్థ. చెప్తున్న వీళ్ళు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి వీళ్ళకి ఏం తెలుసు? కొన్ని సంస్థల్లో హిందువుల అమ్మాయిల్ని పెట్టి ముస్లిం అబ్బాయిలు పెట్టి వాళ్ళ మధ్య సయోధ్య కుదిర్చి మొత్తం హిందూ సమాజాన్ని అవమానపరుస్తున్న గంటలు ఎన్నో జరిగాయి. దాని మీద ఎవరు మాట్లాడరు. ఒక వ్యక్తి వస్తాడు, ఆ మత ప్రకారం దేశాన్ని విడగొట్టాలంటాడు, దాని మీద ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళు గొంతులు పెగలవు అనే ధైర్యం లేదు. తమిళనాడులో ఒక ఫాస్ట్ అన్నాడు, మీ హిందూ సమాజం మీద జరిగే జారులు మా క్రైస్తవ సమాజం మీద జరిగితే మేము మా జవాబు ఏదో తీక్షణంగా తీవ్రంగా చెప్తామని. ఇతర మతాల్లో ఉన్న సామరస్యం హిందూ మతంలో లేదు. ఇప్పుడు మాట్లాడాల్సింది కల్తీ లడ్డు విషయం, ప్రసాదంలో కల్తీ జరిగిన విషయం. అది మానేసి అది మాట్లాడే వ్యక్తుల్ని, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం ని అవమానపరిచే విధంగా మాట్లాడే ఎంతవరకు న్యాయం? తప్పు చేస్తే ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ సందర్భం అది కాదు కదా. ఇప్పుడు సడన్ గా హెరిటేజ్ మీద ఎందుకు వచ్చింది అంటే ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు మాట్లాడిన విషయం ప్రసాదంలో కల్తీ జరిగిన విషయం కదా, దాన్ని ఎందుకు పక్కదారి పెట్టించాలి? జ్ఞానం ఉండాలి. కేవలం వీళ్ళు ప్రాపకం కోసం. నిన్న ఒక వ్యక్తి చెప్తాడు టీవీలో, జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వెళ్తే ఆ పెళ్లిని కూడా రాజకీయం చేశారు. ఎవడ చేశాడు రాజకీయం? అక్కడ జరిగిన విషయాలు కొన్ని టీవీలో వార్తలుగా వచ్చాయి, దానికి ఎవరెవరో విశ్లేషణ చెప్పారు. వీళ్ళు టీవీ ఛానల్ ప్రాపకం కోసం, వీళ్ళు ప్రాపకం కోసం దేన్నైనా సరే సర్వనాశనం చేయడానికి సిద్ధపడతారు. ఇలాంటి వ్యక్తుల్ని సమాజం ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వీళ్ళకి మరి ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలియదు, కానీ నోరేసుకుని పడిపోతారు. చాలా మంది ఉన్నారు వక్తలు, వాళ్ళ మట్టుకు వాళ్ళు చాలా ప్రవక్తల్లో ఫీల్ అవుతారు. వాళ్ళు వక్తలు కాదు, ప్రవక్తలు కాదు, పక్కోడిచ్చి తినే భుక్తులు. వీళ్ళు పరాన్న జీవులు. ఒకటి మీద ఆధారపడి
తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు ఉద్యోగాలు చేస్తారా, సద్యోగాలు చేస్తారా, ఎదుటోడిని విమర్శిస్తారు, దాని మీద ఏమైనా అవకాశం దొరికితే దోచుకుంటారు. వీళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టరు, ఏదో ఒక ఛానల్ ప్రాపకం పట్టుకొని, లేదంటే వీళ్ళు సొంత ఛానల్ ఒకటి పెట్టి దాని వల్ల గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వ్యక్తులను మాత్రం సమాజం యొక్క కంట కనిపెడుతూనే ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. కొందరు రిపోర్టర్ల రూపంలోను, అనలిస్టుల రూపంలోను, ఛానల్ డిబేట్ లోనే పాల్గొనే విశ్లేషకుల రూపంలోను సమాజం మీద పడి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు ఎవరు కొమ్ము కాస్తారో తెలియదు. ఇది మాత్రం చాలా ఘోరాతి ఘోరమైన విషయం. మరి మీరేమంటారు మిత్రులారా? మా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.